తెలంగాణలో బాణుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మండే ఎండలతో మాడు పగిలిపోతోంది. బయటికి వెళ్తే చాలు ఎండలు టారెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వివిధ జిల్లాల్లో 46.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఇక బాణుడి ఉగ్రరూపం ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమవుతుంది. తీవ్రమైన వేడి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ సోకి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 6 మృతి చెందారు. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 డిగ్రీల నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంతని, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలాలో 46.7 డిగ్రీలు నమోదైంది. ఇక ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, చెప్పండి, తెలంగాణలో కూడా ఎండలు టారెత్తిస్తున్నాయి. అయితే ఏ జిల్లాల్లో ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అలాగే వడదెబ్బకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ బయటికి వెళ్తే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చెప్పండి. ధనంజయ్. థ్యాంక్ యూ మమతా. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మాత్రం తారెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పగటి ఉష్ణోగ్రతతో పాటు ఉదయం నుంచి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వేడి తగలగతో ఇప్పటికే జిల్లా ప్రజలు సైతం విలవిలాడుతున్న పరిస్థితి మనకు కనపడ్డది. గడిచిన వారం రోజులుగా చూస్తుంటే వరకు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ వడగళ్ళ చాలా గాలులతో అనేక మంది రోగాల మారుతున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనబడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే అనేక ప్రాంతాల్లో పలు మండలాల్లో ఇప్పటికే ఎండల తీవ్రతతో ఉష్ణలతో పాటు పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతున్నది. సుమారు వరకు గడిచిన 5 రోజులుగా చూస్తుంటే వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సుమారు 45 నుంచి 48 డిగ్రీల వరకు చేరుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. మన మండలంలో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ పరంగా అనేక ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనేక ఇబ్బందులు మాత్రం తలెత్తుతున్నాయని చెప్పొచ్చు. గడిచిన 2 రోజులుగా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గత 4 రోజులుగా అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి మాత్రం తలెత్తుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా మనకు జిల్లాలో వడగాల్పుల వాన తీవ్రతరం చేస్తుందని చెప్పొచ్చు. అయితే గత 3 రోజులుగా చూస్తుంటే వడగాల్పుల వాన ఇప్పటికే ప్రస్తుతం సుమారు మనకు 46 నుంచి 48 డిగ్రీలు చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడ్డది మనకు. అవునా? రైట్, అలాగే డాక్టర్లు కానీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఎండకు వెళ్తే ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు? సో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అనేక మంది ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక మంది ఆసుపత్రిలో పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తున్న నేపథ్యంలో దెబ్బతో పాటు అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా అనేక చర్యలు సైతం తీసుకుంటున్నారు. ఎందుకంటే వడగాళ్ళ బారిన పడకుండా ప్రత్యేక ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. ఎందుకంటే గడిచిన వారం రోజుల తీవ్రతరం కావుతుండడంతో వడగాల్పుల బాణుడు భగవంతుతో ఇప్పటికే వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడ్డది. ఈ విధంగానే జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఏదైతే వడగాళ్ళ వారంతో పాటు వడగాల్పుల వారంతో ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రుల వారు పడుతున్న వారికి అత్యధికంగా చికిత్స సైతం అందుతున్నారు. ప్రధానంగా చూస్తుంటే డాక్టర్లు సైతం ప్రికాషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే గడిచిన వారం రోజులతో పాటు పోలిస్తే వారం రోజులు మరింత చెప్పవచ్చు. ఈ విధంగా మనము ప్రధానంగా అనేక ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు తీవ్రతరం అవుతున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే మనకు డాక్టర్లు సైతం చెప్తున్నారు. మౌన. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.